చట్నీ కారం తినే లంజా కొట్టి నేను అర్థమే మా నాన్న హెల్ప్ చేయలేదు, నా తమ్ముడు ఎవడు హెల్ప్ చేసింది నా కొడుకు కాదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఇట్లా చిల్లర వాడితే నీ అమ్మందంగా పేరు పోతే నా మడ్డబేలే సంపాదించుకుంటాం మళ్ళీ అర్థమనే. అది బాగా గుర్తుపెట్టు. కొంగలు ఉన్నాయి, కొంగలు ఇవి ఎవరిని ఉద్దేశించింది కాదు, ఇది కేవలం ఎంటర్టైన్మెంట్స్. నీకెందుకు యాక్టింగ్ పోతున్నారు? తర్వాత కొంతమంది అన్నారు లేదు ఇప్పుడు ఫస్ట్ పిక్చర్ లోనే మేము అద్దరు కొట్టాలి పర్ఫార్మెన్స్. నా జీవితంలో దరిద్రం ఎంటర్ అవుతుందిరా, శనిగాడు ఎంటర్ అవుతున్నాడు. 6 నెలల వరకు మనశ్శాంతి ఉండదురా. ఇందులో 2 వేరియేషన్స్ ఉన్నాయి క్యారెక్టర్. సో గడ్డం ఉంటే బాగుంటుందని చెప్పి నేను డైరెక్టర్. పిచ్చప్పు కూడా ఎవడు ఉండడు శుక్ల. యువతకి రైతులకి అన్న చెల్లెళ్లకు అందరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సో అది ప్రాసెస్ జరుగుతుంది. పిచ్చి బచ్చాగా వార్తలో కూడా సిద్ధార్థ ఫోటో ఉంది. కొండ నానా క్రమంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇలా చాలా పెద్ద సిటీ కట్టడం జరిగింది. నన్ను తల మీద కొట్టిరు గట్టిగా, నేను కోమల గెలిపినా నాకైతే ఏం గుర్తులేదు. ఫైట్ ఫర్ జస్టిస్. బ్యాటింగ్ ఆడకపోతే నా మొట్టను పక్కకి జరగకపోతే బ్యాట్ తెచ్చి నీ అమ్మ ఫుట్ ప్యాక్ ఆడని దెంగే పక్కకి దెంగే ఫస్ట్ వచ్చు కాలి గోటితో సమానం. పైన చంపేస్తాను, చదివినా చంపేస్తారు, చదవపోయినా చంపేస్తారు అన్నమాట. నటనతో పాటు మా తాతగారు పెట్టిన ప్రాపర్టీస్ కూడా మనం చూసుకోవాలి. నా మీద సూది మందు పొడిచి నా మీద ఒక ఇల్లీగల్ నార్కోటైజ్ చేసిండి. ఇఫ్ యూ డోంట్ మైండ్, దానివల్ల ఏమైంది, నా బ్రెయిన్ లో మొత్తం సెరటానిన్ ఇంకా కార్టిసాల్ లెవెల్స్ పూరా ఇంబ్యాలెన్స్ అయ్యాయి. తట్టి మీ వెంట మేము ఉన్నాం. ఐటీ ఉద్యోగులకి అందరికి ఉద్యోగాలు ఇద్దాం. మనలాంటి తెలివైన ఉద్యోగం దొరకటం లేదు. అందుకే నేను ఫారిన్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఫారిన్ ఎక్కడికి? అదే ముంబై, కలకత్తా, ఢిల్లీ అంటారు నన్ను, ఏడిపిస్తూ ఉంటారు నన్ను. వరదరాజులు గారు ఆడున్నారా అన్నదా? జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, శ్రీలింగపల్లి, కూకట్పల్లి, ఏది అన్ని కొండలు, రప్పలు, పిచ్చి చెట్లు, పిచ్చి తప్ప అసలు ఈ పార్టీని రక్షించాలంటే కానీ చూడటానికి ఉండవు. ఎందుకంటే ఈ రోజు ఈనాడులో సిద్ధార్థ ఫోటో పడింది. ఆ ఫోటో మీ వరదలు చూశాడనుకో నీ పేక మీద కాలేసి తొక్కుతాడు. దాంతో రేపు వార్తలో నీ మరణం వార్త. బాగాలేదండి స్టోరీ. సో 6వ తేదీ గురువారం మిథున లగ్నంలో నీ కూతురుతో నా పెళ్లి. పొరుగు దిష్టి, చాచి దిష్టి, చాచి పిల్లల దిష్టి, చిచ్చా దిష్టి. అరే కాయ కొట్టే ముందు కింద చూడవా? కొట్టే ముందు కాయ నువ్వు చూడకూడదా? మెయింటెనెన్స్ అని చేస్తామండి. అది వీళ్ళు అమ్ముతామండి టైం వచ్చినప్పుడు. అర్థమైతే బొంగు మా డాక్టర్ చెప్పి నేను మీకు చెప్తున్నా. ప్రొడక్షన్ అంటే చూసుకోవాలి కదండి, చాలా వర్క్స్ ఉంటాయి. నువ్వు వాడి గురించి ఏం బెంగపడద్దు. ఈ కాలనీలో నేను ఉన్నంత కాలం నీకే బెంగ లేదు. కొంతమందికి వస్తుంది, కొంతమంది యాక్టింగ్ స్కూల్స్కి వెళ్ళి కాలు మొక్కినా తక్కువనే. ఎందుకంటే ఆ అందానికి, ఆ పేస్ కట్టుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అంటే అది. ఆ మారి బాబు ఇప్పట్లో గిట్ట కలిస్తే వాళ్ళ కోసం వాళ్ళకి పైకి రావాలని ఒకటే కాలు మొక్కుతా. ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. అంతేకాదు ఏమంటారన్న కళ్యాణ్ రామ్ సినిమా పటాసు చాలా అద్భుతంగా చేశారు. నేను మంత్రం వేశానంటే కాంత కబోడియా. థియేటర్ ప్రాపర్టీస్ ఉన్నాయి కంటే అవి చూసుకోవాల్సి వచ్చింది. సో దట్స్ వై ఐ హావ్ టు విన్. నీ ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే వాళ్ళ చేతిలో చావటం బెటర్. ఈ దాకా నాకు ఉంచండి రోయ్. లోకి వెళ్ళిపోదాం చూసామనుకో కొండేరు పప్పు అయిపోతాం. థియేటర్ రామకృష్ణ 71 థియేటర్. ఐ షుడ్ హావ్ ద జాబ్. చూపులతోనే చంపేస్తారంటారు. పరిస్థితి ఎక్స్పెక్ట్ చేయాలి. మా ఆయన అంత ఏడుస్తారని. సో ఈ బీర్ ఏంట్రా ఇందాక బీర్ లాగా టేస్ట్ గా లేదు? లేదు సార్, సేమ్ బీర్. సేమ్ బీరు అన్న అబద్ధం చెప్తున్నాడా అన్నా? ఎందుకంటే మనం ఎక్స్పెక్టేషన్స్ ఒకటిగా ఉండిపోతే మనం ఇదైపోతాం. నాకు బాబాయ్కి చెప్పాలంటే 10 years తేడా అండి. చూడప్పా సినిమా చూడటం అనుకుంటారు.
తిండంతా తిని తిని పిప్పల బస్తల బలిసే ఈ నా కొడుకు ఒక పూట తినే తిండితో 4 కుటుంబాలు బతుకుతాయి. చెప్పే యాక్టింగ్ స్టైల్ వేరేగా ఉంటుంది. పాపిష్టి వెదవా, నీ పేరేనా ధర్మారావు? ముఖ్యమంత్రి దేశ చరిత్రలో డైరెక్ట్ గా ప్రజలతో మాట్లాడడం జరగల. స్టీరింగ్ నుండి బలంగా ఆమె గుండెలోకి ప్రవహించడం వల్ల ఆమె గుండెలోని వెంట్రికల్స్ ఫామ్ లేకండి, ఫామ్ లేక గెలిచిన ప్రతి మగాడి వెనక ఒక ఆడది ఉందంటారు. అరే వీరరాఘవ రెడ్డి, మీ ఊరికొచ్చా, మీ ఇంటికి వచ్చా, మీ నటింటికి వచ్చా అంతే. అమ్మయ్య, ముక్కు పగిలింది. నన్ను కొట్టారు కదా, అదండి ముందు కొడదాం. ప్రాపర్టీస్ ఉన్నాయి, వాడే వస్త్రాలు, గద, ఆ కిరీటం. రాక్షస థియేటర్ హిందీ థియేటర్ అండి, చక్కటిగా చేయటం జరిగింది. ఇందులో మంచి బీజియం అంటే టైలర్ మేడ్ అంటారు కదా, అంటే పర్టికులర్ గా చైతన్య కృష్ణ గారు బీపీ వచ్చి షుగర్ వచ్చి పోయారు కదరా. అరే మళ్ళీ నువ్వు గాని మీరంతా ఇక్కడ ఈ స్థానంలో ఉన్నారంటే అతను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన భిక్ష వల్లే. నర్వ్స్, ఆర్టరీస్ అన్ని పూర్తిగా దెబ్బతిన్నాయి. మాస్ మసాలా ఫుల్ మీల్స్ అందరికి వాళ్ళ తెలివితేటలు చూడకనే ఈ భారతదేశం ఈ దుస్థితిలో ఉంది. మనం ఎలా పుట్టామో తెల్లవాడు అలాగే పుట్టాడు. అంటే ఐడియా రాలా, ఎందుకంటే అదే నాకు ఏంటంటే స్టోరీస్ దొరకట్లేదు. లేదురా, ఇక్కడ మ్యూజియం పెడదాం అనుకున్నారు, మళ్ళీ ఆంధ్రలో అంటున్నారు. సో అవే అంతే అండి. సో ఆయనకు కష్టపడే మనస్తత్వం అదంతా ఉంది కాబట్టి నేను ఎలా బతికొచ్చానని ఆశ్చర్యపోతున్నావా? చాలా సంతోషమైన రోజు. మా నాన్నగారు నందమూరి జయకృష్ణ గారు నన్ను మాట గుడిపేశారు, మిమ్మల్ని కూడా మాట గుడిపించేస్తారు. భయపడిపోతాం మనం, షివరింగ్ వచ్చేస్తాం. ఈ కార్యక్రమం ఇచ్చేస్తున్న అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ముళ్ళకి వాళ్ళ ఇన్సిడెంట్స్ పెట్టి మేము తీసాం. జనానికి దాంతో మనం దెబ్బతింటాం, రోడ్డు పాలవుతాం, అప్పులు పాలవుతాం అని చెప్పి రామరెడ్డి లాంటి వాళ్ళే చెప్పారు. జూన్ 18th కి నా టీజర్ లాంచ్ చేస్తాను. పగిలిపోద్ది. జీవితంలో పైకి రావడానికి ఏదైనా ఐడియా చెప్పమంటుంటే, సో అందుకోసం ఆయన కోవట్ కాదు, అసలు కార్యకర్త. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చంపడానికి? అక్కడ ఆల్రెడీ ఇప్పుడు ప్లాన్ చేశారు, బాలబాబు చంద్రబాబు ప్లాన్ చేశారు. అక్కడ అమరావతి ఉంది కదండి, కొత్త మీ నటింటికి వచ్చా తర్వాత బాబాయ్ చెప్తాను. ఏమైందిరా, మా నాన్న పోయాడా? ఉంటుంది ముందు మీకు. ఎవడ్రా నువ్వు, దారి తప్పని ఏను పిల్ల ఉన్నావు? శుభాకాంక్షలు. ఇక దండం పెట్టుకో, బ్యాట్ గుద్దది దేంతా మెడలు ఇరుగుతాయి లాంచాడు. కానీ ఈ యొక్క వీడియో మీకు నచ్చకపోయినా ఒక నవ్వు నవ్వండి, నచ్చితే ఇంకా సంతోషపడండి. ఇంకా నచ్చే విధంగా మేము చేస్తాం. దీంతో ఏం పండుగ చేసుకోరా? సంక్రాంతి, రంజానా, క్రిస్మస్? ఈ అద్దరిపైతే ఏం కొనొచ్చో టక్మని సమాధానం చెప్పరా. సో ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళు వేసుకోండి, ఒక్క లైక్ షేర్ వేసుకోండి. నా సామిరంగా మంచి మిరపకాయ బజ్జీ లాగి తిన్నట్టు ఉండాలి.